ఈ రోజు మన నోటితో మనం పాపం చేస్తున్నాం, మన చూపుతో మనం పాపం చేస్తున్నాం, మన క్రియలతో మనం పాపం చేస్తున్నాం. ఇవన్నీ చేసి మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనం పరలోకానికి వెళ్తామేమో అని మనం అనుకుంటున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇంకా బలి లేదు అని బైబిల్ చెప్తుంది. ఆ పాపానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు అని బైబిల్ చెప్తుంది. పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోవడం అంటే, లేదా పాపానికి బలి లేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? తీర్పు ఉండబోతుంది. ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అని అంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే అసూయపడ్డం పాపం అని తెలిసి పదే పదే పక్కవాడిని చూసి అసూయపడితే నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు. స్వార్థంగా ఉండడము, ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ కలిగి ఉండి కూడా పక్కవాడికి ఇవ్వలేని పరిస్థితి నీలో ఉంటే నువ్వు స్వార్థంగా ఉంటున్నావు అని అంటే నీ జీవితం ఎలాంటిదో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, యేసు రక్తాన్ని నిరర్ధకం చేస్తున్నావు.